పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు? హైదరాబాద్లోని కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ భవనం 4 దిక్కుల 4 టిమ్స్లని స్టార్ట్ చేసిరండి. ఒకటి గచ్చిబౌలి దగ్గర, ఒకటి సనత్ నగర్ ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి దగ్గర, ఇంకొకటి ఫ్రూట్ మార్కెట్ని అబ్దులాపూర్ మెట్టుకు ఎత్తేసి తీసుకుపోయి కొత్తగూడెం దగ్గర పెట్టి ఆ ఫ్రూట్ మార్కెట్ ప్లేస్లో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కొత్తపేట దగ్గర అండ్ ఇంకొకటి అల్వాల్ దగ్గర ఈ 4 టిమ్స్లు కడుతున్నారు. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? దగ్గర ఇవి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాదు, దగ్గర కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 2021లోనో 20లోనో స్టార్ట్ చేశారు. ఇవి ఇప్పుడు ఎంత 20-25 ఉన్నాం, దాదాపు 5 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు అవి ఓపెనే కాలే. ఇంతవరకు ఓపెన్ కాదు, ఇంకా కన్స్ట్రక్షన్ ఏడు దాన్నే ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 24 నెలలు అవుతుంది. ఇవి యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలి కదా. ఆనాడు కేసీఆర్ ఫండ్స్ రిలీజ్ చేయడానికే సంవత్సరాలు పట్టింది. మనం ఒక్కొక్క టిమ్స్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి ఈయన కొట్టిన కొబ్బరికాయ ఎక్కడుందని ఆనాడు మనం ఆ లొకేషన్స్కి వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కావట్లే. మీరు మూసి పునరుజ్జీవం అంటున్నారు, డబ్బులు తెస్తున్నారు, 4th సిటీ అంటున్నారు, అప్పులు తెస్తున్నారు, ఎన్నో అప్పులు తెచ్చి కడుతున్నారు కదా. మరి దీనికి ఇవి చేయడానికి ఏముంది? అసలు ఫస్ట్ చేయాల్సింది వీటి మీదనే కదా, ప్రయారిటీ ఇదే కదా. ఈ హాస్పిటల్స్ కనుక వస్తే పేద ప్రజలకు ఉచిత వైద్యం అందే అవకాశం ఉంది కదా. మరి ఎందుకు ఆ ప్రయత్నం చేయరు? ఎన్నెళ్ళు పడుతుంది దీనికి? పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనుల్లో తీవ్ర జాప్యం, ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు. సనత్ నగర్ టిమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం. తుది దశకు అల్వాల్ టిమ్స్ భవనం. ప్లాన్లో మార్పులతో కొత్తపేట టిమ్స్ ఆలస్యం. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీకి మరో 6 నెలలు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టబోతున్నది. హైదరాబాద్లోని సనత్ నగర్, కొత్తపేట్, అల్వాల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రులు, వరంగల్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిస్థితి దాదాపుగా ఒకేలా ఉంది. అదిగో ఇదిగో అని నేతలు మాటలు తప్పితే వేర్వేరు కారణాలతో ఆయా ఆసుపత్రుల్లో పనుల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు చేయాలి మీరు ఇది? 2021లో రూపకల్పన జరిగితే ఆయన 3 ఏళ్లుగా ఒక్క పని తట్టమట్టి ఎత్తలేదాడ. 7 పని అన్నీ ఉండే ఆ రోజుల్లో. నువ్వు అధికారంలోకి వచ్చాక స్టార్ట్ అయింది, కానీ ఇంతవరకు అది ఓపెన్ చేసేటువంటి సిచ్యువేషన్కి ఇంకా రాలే. వీళ్ళు 6 నెలలు సంవత్సరం అంటారు, కానీ ఇది 2024 28 దాకా పోతుంది. బిల్డింగ్ అయితే సరిపోదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫర్నిచరు చాలా ఉంటుంది ఇంకా లోపల.